మీలో చాలా మంది కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే ఉంటారు. కానీ దాని పక్కనే ఉన్న మునుల గుహ గురించి మీలో ఎంత మందికి తెలుసు? ఈ మునుల గుహలో మునులు తపస్సు చేసిన త్రేతాయుగం నాటి శివలింగం కూడా ఉంది. ఈ గుహ లోపలికి వెళ్లాలంటే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోని కొత్త కోనేరు పక్క నుంచి వెళ్తే మనకు చాలా బండరాల మధ్యలో నుంచి ఒక దారి కనిపిస్తుంది. ఇంకా గుహ లోపల ముందుకు వెళ్తే చీకటితో కూడిన చిన్నగా వెలుగు కనిపిస్తుంది. అయితే త్రేతాయుగంలో ఇక్కడ మునులు తపస్సు చేసే సమయంలో ఆంజనేయ స్వామి లక్ష్మణుడి కోసం సంజీవిని తీసుకుని వెళ్లేటప్పుడు అటుగా వెళ్తే మునులు ఆంజనేయ స్వామిని ఆహ్వానించారంట. కానీ స్వామివారు నేను లక్ష్మణుడి కోసం వెళ్ళాలి, మళ్ళీ తిరిగి వస్తా అని వెళ్లిపోయారంట. కానీ కొంతకాలం తర్వాత చాలా మంది రాక్షసులు ఈ మునులను ఇబ్బంది పెట్టడం వల్ల బేతాళుడి కోసం తపస్సు చేస్తారు. అప్పుడు బేతాళుడు రాక్షసులను సంహరిస్తూ ఉంటాడు. కానీ బేతాళుడి శక్తి కూడా సరిపోక స్వయంగా ఆంజనేయ స్వామి దిగి వచ్చి ఉగ్ర రూపం దాల్చి ఈ రాక్షసులందరినీ సంహరిస్తాడు. అలా ఆంజనేయ స్వామి ఈ గుట్టపై ద్విముఖంగా వెలిశాడు. అండ్ ఈ గుహకి చేరువయ్యాక చాలా చీకటిగా మారిపోతుంది. ఈ గుహకి కాపలాగా చాలా కోతులున్నాయి. చేసిన శివలింగం మీద చూడండి. పక్కనే మనకు నందీశ్వరుడు కూడా ఉంటే మునుల గుహ గురించి తెలియని వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మర్చిపోకండి.